తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏం పోషించారు? పాట పాడితేనే ఒక ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి సందర్భం నుండి అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా కేసీఆర్ నిలబడ్డ తర్వాతకే కదా తెలంగాణ పాట పాడడానికి ధైర్యం వచ్చింది. తెలంగాణ ఏర్పడ్డాక భాషా సాంస్కృతిక శాఖలో గాయకులుగా ఉద్యోగాలు సాధించారు. ఇక్కడ ఒక ఓటుకు నోటుకు దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన విధానం నచ్చక ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 ఓటుకు నోటు దొంగవు నీవు, చంద్రబాబుకు తొత్తువు నీవు. మీరు ఇంతగానో విమర్శిస్తారు రేవంత్ రెడ్డిని. అసలు ఏ ధైర్యం చూసుకొని 420 అంటారు, దొంగ అంటున్నారు? అట్లాంటి గడ్డ నుంచి పుట్టినోడిని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ప్రజల నుండి వచ్చినటువంటి ప్రజల సమస్యల మీద పాడేటటువంటి గాయకుడిని. కేటీఆర్కి అహంకారం ఉంది, తగ్గలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే ఇంకా 10 ఎక్కువనే మాట్లాడాలనేది నా ఉద్దేశం. ఎక్కువనే మాట్లాడాలి బరాబర్. ఎందుకంటే కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిన పాలన రేవంత్ రెడ్డికి తెలుసన్నా నోరు నెత్తిలో పెట్టుకుంటే ఊరంతా గెలిచి రావచ్చని. బీఆర్ఎస్ పాలన ఏదైతే ఉందో 10 ఏళ్ళు వాళ్ళు మంచిగా పరిపాలిస్తే మరి కాంగ్రెస్కి ఎందుకు అధికారం ఇచ్చారు? 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు ప్రజలు అడగకుండా అన్ని ఇచ్చిండు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఇక్కడైనా ఉన్నదా? కొట్లాడినంత బీఆర్ఎస్ పార్టీని. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా గొప్పోడా, రాజకీయ నాయకుడిగా గొప్పోడా? రాదనుకున్నటువంటి తెలంగాణని తీసుకొచ్చింది. అంటే కేసీఆర్ సొత్తా పాట అనేది ఒక విమర్శకుల యొక్క అభిప్రాయం. పాట బలమేందో పాట శక్తి ఏందో కేసీఆర్ గారికి తెలుసు. తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో ఇట్లాంటి పాట పాడినటువంటి బెల్లి లలితక్కను 18 ముక్కలు నరిగారు. అందుకో రగుతు పందుకో ఈ దొంగల దరిమేటందుకు అని పాట పాడినటువంటి మారోజు వీరను ఎన్కౌంటర్ చేసి అసలు మొదలు పాటని ఈ తెలంగాణలో ఒక ఆయుధం లాగా వాడిందే కేసీఆర్ గారు. సందీప్ మధ్యల ప్రజా గాయకుడా లేకపోతే బీఆర్ఎస్ కోసం ప్యాకేజ్ గాయకుడా? ఇటీవల విడుదలైనటువంటి మీ పాట యూరియా పైన వాడిపోయి నేడు కూలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా, దేశానికే తిండి పెట్టేటి రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు. పల్లె పల్లెనా పల్లెర్లు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా. మారోజు వీరన్న గారితో మీకు ఏమన్నా అనుబంధం ఉండేనా? చరిత్ర విన్నా, చదువుకున్నటువంటి వాళ్ళు. ఇండియా విప్లవ రైలు బండిని పట్టాలెక్కించి ఆ బండిలోన వీరన్న చూడరా సైరనూగుతుండు. బీఆర్ఎస్ లో ఉన్నటువంటి రసమై బాలకిషన్ ఎమ్మెల్యే అయింది, గోరెటి వెంకన్న రచయిత ఎమ్మెల్సీ అయింది. మరి ఇంత కొట్లాడుతున్న సందీప్ మధ్యలో ఏమవుతుంది? తర్వాత ఏదైతామా ఏందనేది అది పార్టీ నిర్ణయిస్తుంది.